నమస్కారం. నేను మీ అమర్నాథ్ గురూజీ. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. మీరు ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నారా? మీరు ఒకవేళ ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నించిన వాళ్ళని చూసినారా? మీ బంధువుల్లో కానీ, మిత్రుల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేసినారా? ఒకవేళ ట్రై చేసి వాళ్ళు చనిపోయి ఉంటే, వాళ్ళు ఆ ఆత్మహత్య ప్రయత్నానికి ఏమి ఉపయోగించినారో ఆ వస్తువులు తీసుకెళ్ళి తగలబెట్టండి ముందు. లేకపోతే అది మరొకరిని కోరుతూ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఒకవేళ ప్రయత్నించింటే, లేదు మీకు తెలిసిన వాళ్ళు ప్రయత్నించింది, దాంట్లో ఫెయిల్ అయింటే వాళ్ళు ఇంకా బతికింటారు. ఆత్మహత్య ప్రయత్నం ఫెయిల్ అయింటే ఇంకా వాళ్ళు బతికింటారు. కానీ మళ్ళీ అదే ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటుంది, ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకునే దానికి ఒక వస్తువు తెచ్చింటారు. ఒక తాడో, ఒక చీరనో, ఒక వేలో, లేదు ఒక మాత్రలో, లేకుంటే విషమో, లేదు విషం బాటిల్ ఏదో ఒకటి తెచ్చింటారు. దాన్ని మీరు క్లియర్గా తీసుకొని అగ్గిపెట్టి బాగా కాల్చి దాన్ని ఎక్కడైనా దూరంగా తీసుకుపోయి వదిలేయండి. అప్పుడు మీ మీద ఉన్న ఒక అపమృత్యు దోషం అనేది నివారణ అవుతుంది. కానీ అది కాల్చేటప్పుడు నేను చెప్పినట్లు చెప్పుకోండి. ఓం నమో భగవతే మమ ఆత్మానాం శరీరానాం అపమృత్యుయోగం నాశాయ హుం పట్ స్వాహ అని చెప్పుకోండి. ఈ ఒక విషయం చెప్పుకుంటూ చేసినట్టయితే మీ పైన ఒక ఆత్మహత్య ప్రయత్నము, ఆత్మహత్య ఆలోచన అనేది తొలగిపోయి మీరు హాయిగా ఉంటారు. లేకపోతే అది వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త, వెంటనే ఆ పని చేయండి. మంచిది.